రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటినా ఇంకా ఆంధ్రోల పీడ ఇరగడైతలేదు మనకు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద విపరీతంగా పెట్టుకుంటూ పోయినరు. మిలియన్ మార్చ్ పేరుతోని దాని మీద పెద్ద కొట్లాటే జరిగింది. ఇప్పుడు కూడా అట్లా అయ్యేటట్టే చేస్తున్నారు ఆంధ్రోళ్ళు. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి భుజాలు కాయలు ఖాయంగా ఆంధ్రోల విగ్రహాలు మోస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. మరి లేకుంటే ఏంది? బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టుడైంది. ఎస్పి బాలు ప్రపంచం మెచ్చే పాటలు పాడొచ్చు. ఆహా, ఎంత అద్భుతమని మైమర్చేటట్టు చేసిండు కావచ్చు. కానీ తెలంగాణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఏమన్నా సంబంధం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేని మనిషి ఎస్పి బాలు. జయ జయ హే తెలంగాణ అనే పాటను వాడుమని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషను అందశ్రీలు చెన్నై పోయి బతిలాడితే గా పాట నేనెందుకు వాడతా అని తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు మాట్లాడిండు. అసోంటి మనిషి విగ్రహము తెలంగాణ కళలకు ఇల్లు అసోంటి రవీంద్ర భారతిలా పెట్టుడేందని బగ్గున మండుతున్నారు తెలంగాణ వాదులు. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఆనాటి ఆంధ్రాల విగ్రహాల పాలన తీసుకొస్తున్నాడని కోపం చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోషయ్య విగ్రహం పెట్టిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం తెలంగాణ హక్కులను ఆగం చేసిన ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ళ ఏజెంట్ తీరుగా ఇక్కడ మారిండు తప్ప తెలంగాణ సోయిల లేడని పండ్లు పటపట కోరుకుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణ పగ్గాలను ఆంధ్రోలకు అప్పచెప్పినట్టు చేస్తున్నాడు. వాళ్ళ మనసులున్నది రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతున్నాడు. కీలు బొమ్మ తీరుగా మారిండని మండిపోతున్నారు. ఏందో ఏమో ఈ విగ్రహాల పంచాది గాని మళ్ళీ తెలంగాణ పోరాటం జరిగితే తప్ప ఈ ఆంధ్రోల పీడ విరగడయ్యేటట్టు లేదని అనుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు. అరే చుంచెల్కా, ఎక్కడున్నావురా? ఇక్కడికి రా, ఈ డస్ట్ బిన్ లా మనకు సరిపోను తిండి ఉన్నది. అరే భయపడుతున్నావేంద్రా పందికొక్కు, నీకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఈ దావఖాన్లా మనల్ని ఎవర్రా ఆపేది? ఇది మన అడ్డా. ఇక్కడ మనం ఏం చేస్తే గది నడుస్తుంది. కాదని ఎవరన్నా అంటే కర్షి పారేద్దాం. చిన్నపిల్లల వార్డుల మనమే, బాలింతల వార్డుల మనమే. మన ఎలకల రాజ్యం చూసి మనుషులే గజ్జును వనకాలే. ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది పేరుకే వరంగల్ ఉన్న సీకేఎం దావఖాన గాని చిట్టెలికలు, పొట్టెలికలు, పందికొక్కుల పట్టా ఇది అన్నట్టు ఎట్లా వీర విహారం చేస్తున్నాయో సర్కార్ దావఖాన్ల ఎలుకలు. ఎప్పటికీ బాలింతలు రోజులు వారాలు నిండిన పసిగుడ్డులు వచ్చే దావఖాన తీరిగో ఇంత మంచిగున్నది. అసలు దీన్ని దావఖాన అనుడు కంటే ఎలుకల ఇష్టారాజ్యం అనుడు బెటరు. పానాలు బాలేక ఆరోగ్యం మంచిగా చేసుకుందామని ఈ దావఖానకు వస్తే కొత్త రోగాలు అంటే తట్టయ్యి తయారు చేసిండ్రు. దావఖాన బాగోలు చూసే ఆఫీసర్ల పనితనము ఎంత మంచిగున్నదో చూడుండ్రి. ఆయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుండ్రి. సర్కార్ చక్కదనమే మంచిగా లేనప్పుడు అని అక్కడికి పోయిన జనాలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పుడు ఎటు దిక్కు నుంచి ఎలుకలు వచ్చి చిన్న పిల్లలను బాలింతలను గరుస్తాయో తెలుస్తలేదట. చాలా సార్లు పసిపిల్లలను గరిచి రక్తాలు గారేటట్టు కూడా చేసినాయట. ఆయన దీన్ని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిందని బాధపడుతున్నారట జనాలు. కాంగ్రెస్ సర్కార్లా సర్కార్ దవాఖానాల పరిస్థితి మంచిగా ఉండాలి అనుకున్నాడు కూడా పొరపాటే అని మాట్లాడుకుంటారట అక్కడి జనాలు. ఏందో ఏమో పోన్రే.